బాగుందనే ఉద్దేశం మాకు అనిపించింది మాకు. అండ్ మోరోవర్ రవి బస్రూర్ ఆయన సంగీతం అంటే ఇట్ యాడ్స్ అప్ టు ద కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. సో డెఫినెట్గా మరి ఇది చాలామందికి ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు నేను చెప్తాను కదా, నేను అమెరికాకి వెళ్ళాను, 27 సంవత్సరాల నుంచి ఉన్నాను. మరి యొక్క వెస్ట్రన్ కల్చర్ ఉన్నప్పటికీ మరి యొక్క మన కల్చర్ మీద ఎందుకో అంత పట్టుంది, ఎందుకంత ఇంట్రెస్ట్. నౌడేస్ ఇట్ చేంజింగ్ సార్, ఇప్పుడు చేంజ్ అవుతుంది. అగైన్ వీ కేమ్ టు ది లైక్ ఆర్గానిక్ ఫుడ్ కావాలని, అగైన్ అంటే అలా అలా చేంజ్ అవుతుంది. పేపర్ కవర్స్ కావాలని, క్లాత్ కవర్స్ కావాలని, ఇప్పుడు అంతా చేంజ్ అవుతున్నాం అనమాట. మనం అయితే సర్కిల్ అంతే అంతే, మళ్ళీ అగైన్ ఇప్పుడు అగైన్ మన కల్చర్ని మనం ఎత్తుకుంటూ పోవాల్సిందే, ట్రావెల్ అవ్వాల్సిందే. అందుకనే ఒక మళ్ళీ గుర్తు చేద్దాం, రిమెంబర్ చేయడమే ఈ సినిమాల ద్వారా మేము చేసి ముగ్గురు చేసే ప్రయత్నం కూడా అంతేనమ్మా. ఒక గుర్తింపు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తే మళ్ళీ ఆ ట్రావెల్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారు. కరెక్ట్, డైరెక్టర్సే కదండి. అసలు విష్ణులోకం ఎలా ఉంటుందో మనకు తెలుసా? డైరెక్టర్స్ వల్లే తెలిసింది. కైలాసం ఎలా ఉంటుందో తెలుసా? డైరెక్టర్స్ విజన్ వల్లే తెలిసింది అదైతే. అండ్ రవి సార్, యూ టెల్ మీ, లైక్ ఇంత బిజీగా ఉండే వన్ సైడ్ యూ హ్యాండ్లింగ్ లైక్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్, యూనో NTR 30 రెడీ అవుతూ ఉంది చేస్తూ, అండ్ ది అదర్ సైడ్ లైక్ డైరెక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అండ్ దట్ టు దిస్ ఈజ్ నాట్ అ లవ్ స్టోరీ, ఓకే ఒక ప్రేమ కథ చేసేద్దాం కాదు. ఇంత గెటప్స్, ఇంత ఇది, పైగా అప్పటివి ట్యూన్స్ ఉండాలి, అప్పటి మాటలు ఉండాలి, అప్పటివి స్టైల్ ఉండాలి, ఎవ్రీథింగ్. హౌ డూ యూ, ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? యాక్చువల్లీ చేయాలి అని మైండ్లో వచ్చేస్తే అందరికీ టైం దొరుకుతుంది. సో నాట్ అ రెగ్యులర్ ఫిలిం సార్. సో టీమ్ సపోర్ట్, మన టీమ్ సపోర్ట్, దాని తర్వాత యక్షగాన ఆర్టిస్ట్ సపోర్ట్. బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ ఐ కెన్ అచీవ్ దిస్. సో ఎవ్రీ డే ఫ్రమ్ 12 o'clock to 6 o'clock, 12 o'clock to 4 o'clock రిహర్సల్స్. ఏం సీన్ వస్తుంది 12 PM to 3 or 4 o'clock. దాని తర్వాత మేకప్కి వెళ్తాం. యాక్చువల్లీ మేకప్ 2 hours ఇట్ విల్ టేక్. 6 o'clock స్టార్ట్ అయితే 6 o'clockకి 40 kg to 50 kg చేసుకొని మార్నింగ్ 6 o'clock. ఇదంతా నైట్ షూట్ ఎక్కువ జరుగుతుందండి? టోటల్ నైట్ షూట్, కంప్లీట్ నైట్ షూట్. ఓకే, డే షూట్ లేదు. డే షూట్ అంటే ఎస్టాబ్లిష్ ఓన్లీ, రిమైనింగ్ ఆల్ నైట్ లోనే చేయడం జరిగింది. ఓకే, ఎందుకంటే నేను ఆ విజువల్స్ విదౌట్ లైట్ వీ హ్యావ్ షూటెడ్. యాక్చువల్లీ విదౌట్ లైట్ ఏమి ఎలక్ట్రానిక్ మనం లైటే లేదు, ఓన్లీ పంజు ల్యాంప్ లైట్. చిన్న అదే ల్యాంప్స్ ఉంటాయి కదా దేవుడికి తీసుకెళ్లే వాళ్ళు ఇంతకు ముందు, పల్లకి ముందు, అలాంటివి. దాన్ని ఏదో అంటారు, కాగడ. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో దాని తర్వాత నాకు ఇక ఛాలెంజింగ్ ఏమంటే, సో అది ఉండేది ఒక 2 instruments. ఒకటి తాన్పూర్ హార్మోనియం లాగా, దాని తర్వాత ఒక చండా, సో దాని తర్వాత మద్దలే. ఓన్లీ 3 instruments. దీంట్లో ఎమోషన్ ఎలా చేయాలి అని ఒక టెన్షన్ అయింది. సో దాన్ని ఎగ్జాంపుల్ థియేటర్కు సింగిల్ చండా ప్లే చేస్తే వోంట్, నా సౌండ్కి అది ఛాన్స్ లేదు. సో ఐ హ్యావ్ రికార్డెడ్ అరౌండ్ 600 to 700 tracks అండ్ మల్టిప్లై ఇట్ అరౌండ్, ఒక చండా అరౌండ్ 1500 ప్లే చేస్తే ఎలా ఉంటుంది. సో వీ హ్యావ్ డిడ్ దట్ ప్రాసెస్. ఒక రికార్డింగ్ అయిన తర్వాత నా టీమ్, రెగ్యులర్ టీమ్, US టీమ్ ఉంది. సో అక్కడ ప్రాసెస్ చేశాను. సో అక్కడ వచ్చిన తర్వాత ఇలా ఉండే నేను ఇలా అయ్యాను. మన కల్చర్ కూడా ఇంత సౌండ్ ఉంది, ఓన్లీ వెస్టర్న్ కాదు. సో దాంట్లో వీ హ్యావ్ మేడ్ ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని వీ హ్యావ్ మేడ్ ఆల్ ఫ్రీక్వెన్సీ ఇన్స్ట్రుమెంట్స్. థియేటర్ వైబ్రేట్ చేస్తే దానికి ఒక ఇన్స్ట్రుమెంట్, దాంట్లో ఒక ప్రాసెస్ చేసి మనం, సో వైబ్రేషన్ ఉంటుంది. దాని తర్వాత బ్యూటిఫుల్ ఆర్ట్ ఎందుకంటే, సో మూవీలో పాట ఎలా యూజ్ చేయాలి అని ఐ లెర్న్ ఫ్రమ్ దిస్. ఓకే, సో మూవీ జరుగుతుంది, బ్యాక్ నుంచి స్టోరీ నరేషన్ వెళ్తుంది విత్ ద సాంగ్. సో అలా బ్యూటిఫుల్గా ఎంగేజింగ్గా వెళ్తుంది యాక్చువల్లీ. సో దాన్ని చూసిన తర్వాత నాకు ఓకే, ఐ హ్యావ్ లెర్న్ సంథింగ్. ఓకే, దిస్ ఈస్ ద స్టోరీ నరేషన్, ఇలా చేయాలి మనం యాక్చువల్లీ. రైట్. సో అది ఈ మూవీ అయిన తర్వాత ఐ హ్యావ్ చేంజ్ a lot actually. At the same time like dialogues కూడా, when I saw the trailer నాకు అర్థమైంది ఏంటంటే, ఇందాక అన్నట్టు గ్రాంధికం, at the same time దానికి ఒక టెంపో ఉంది ఆ డైలాగ్స్ కూడా.
ఎస్పెషల్లీ ప్లేస్ చేసేవాళ్ళు దట్ లౌడ్నెస్ ఎక్కువ ఉంటుంది అండ్ ప్లేగా ఈ సినిమాని చూపిస్తున్నప్పుడు దానికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అండ్ దాన్ని ప్లే ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ సినిమా ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ సో ఇది చాలా సైలెంట్ ఉంటుంది అది చాలా వైలెంట్ ఉంటుంది లిటరలీ సో హౌ యూ బ్యాలెన్స్డ్ ఇట్ సార్ సో ఆర్టిస్ట్ దే హ్యావ్ మేనేజ్డ్ ఇట్ యాక్చువల్లీ నాకు ఎలా కావాలి ఎలా టెన్షన్ కావాలి నేను చెప్తా ఉంటాను యాక్చువల్లీ దాని తర్వాత ఇట్ లైక్ వన్స్ టేక్ హ్యాస్ స్టార్టెడ్ మనం మధ్య నుంచి స్టాప్ చేస్తే దే విల్ గాట్ మ్యాడ్ యాక్చువల్లీ ఒక సీన్ అయితే ఇక్కడ ఇలాగే స్టార్ట్ అయితే సో టిల్ సీన్ అండ్ వీ హ్యావ్ టు మేనేజ్ దాని తర్వాత మనం 2-3 ఫుల్ యక్షగాన రిహర్సల్ చేసాం యాక్చువల్లీ దాంట్లో హౌ దే ఫ్రమ్ 15-16 ఇయర్స్ నుంచి హౌ దే మేనేజ్ ఎక్కడ వెళ్తారు ఓకే ఈ డైలాగ్కి ఇలా వస్తారు అన్నీ మార్క్ చేసుకొని ఓకే ఇక్కడ వచ్చేస్తే సో వీ హ్యావ్ టు క్యారీ దిస్ కెమెరా సో అలా వీ హ్యావ్ యూజ్డ్ 4 కెమెరాస్ ఫార్ 1 షూట్ సో ఆ ఎక్స్ప్రెషన్ దాని తర్వాత టోటల్ కాస్ట్యూమ్స్ అదన్నీ ఒకే షాట్లో రావాలి సో వీ హ్యావ్ డిడ్ రిహర్సల్ అలాట్ అంటే మల్టీ కెమెరాస్ తో అయితే సేమ్ టైం లో క్యాప్చర్ చేయడం దాని తర్వాత సినిమా యూస్ చేస్తారు కదా అలాంటి ఏమి మనం యూజ్ చేయలేదు యాక్చువల్లీ ఒరిజినల్ కాస్ట్యూమ్ ఇప్పుడు హెయిర్ అయితే కూడా ఒరిజినల్ ఆయన ఏం వాడతారో సో దే వి యూజ్ దట్ ఆ నాటకంలో ఏదైతే ఉంటుందో యూజ్ చేస్తారో మనం సినిమా అని కంప్లీట్గా అలా నేను చేయలేదు సో యక్షగానంలో ప్యూర్ యక్షగానంలో ఏం వాడతారు సో కాస్ట్యూమ్ కానీ హెయిర్ కానీ సో వీ యూజ్ దట్ ఓన్లీ దెన్ ఎవ్రీ రోప్ అండ్ ఎవ్రీ కాస్ట్యూమ్ దే ఆర్ హ్యావింగ్ నేమ్ ఇంత పెద్ద బుక్ ఉంది సో హిస్టరీ ఇది మామూలుగా కాదు దీనికోసం చాలా నేటివిటీ ఒరిజినాలిటీ హిస్టరీ అంటే నేనే షాక్ అయ్యాను ఇంత తప్ప బుక్ ఉంది దాంట్లో ఈచ్ రోప్ ఈచ్ కాస్ట్ ఎంతో వస్తుంది లిస్ట్ ఉంది అది అందరికి అన్ని రోప్కి అన్ని ఇదికి అందరికి నేమ్ ఉంది ఓకే ప్రతి దానికి ఒక్కొక్క పేరు టోటల్ ఒక 45 to 50 kg వస్తుంది అంటే మనం అంటాం కదా వడ్డాణం అరవంకి ఎలా అయితే అంటామో ఆ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ప్రతి దానికి ఆర్నమెంట్స్ కి ఒక్కొక్క పేరు ఉంది వావ్ ఓకే రాజా కిరీటం ఇప్పుడు మీరు చూసారు కదా ఇది రాజా కిరీటం సో దీంట్లో కూడా 2 వర్షన్ ఉంది ఒకటి తెంకు ఒకటి బడుగు సో దాని తర్వాత ఇది సైనికుడు కిరీటం దీంట్లో కూడా తెంకుది ఒకటి బడుగుది ఒకటి ఉంది సో పాట కూడా డిఫరెన్స్ ఉంది సో వీ యూజ్డ్ బోత్ ఓకే సో దీనికోసం మొత్తం అంతా చదివి చేసి ఎన్ని రోజులు పట్టింది సార్ ఇది మొత్తం ఇది టోటల్ 40 days మనం షూట్ చేసాం యాక్చువల్లీ 40 days దానికంటే ముందు హోంవర్క్ ఎన్ని రోజులు రీసెర్చ్ ఎంత పట్టింది హోంవర్క్ అరౌండ్ 2 to 3 years 2 to 3 years 12 years డ్రీమ్ అప్పటి నుంచి 12 years బ్యాక్ యాక్చువల్లీ షూట్ చేశాను ఒక 4 days చేశాను యాక్చువల్లీ చేసిన తర్వాత నాకే ఆ టైంలో ఎక్స్పీరియన్స్ లేదు సో షూట్ అయింది అంత అయిన తర్వాత నాకు ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ అవుట్పుట్ సో ఇది టైం కాదు అని నేను వదిలేసాను దాని తర్వాత ఐ హ్యావ్ డిడ్ 4-5 మూవీస్ ఇయర్లీ బేస్డ్ సో 5 మూవీస్ అయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ టు డూ ఓకే సో ఆ టైంలో భగవంతుడు కొంచెం డబ్బు ఇచ్చేసాడు ఎంత సక్సెస్ కూడా ఇచ్చాడు సో దాని తర్వాత మన నాలెడ్జ్ కూడా పెరిగింది సో దాన్ని పట్టుకొని వీ హ్యావ్ డిడ్ దిస్ రైట్ అండ్ జేమ్స్ జీ మీరు చెప్పండి మీకు గుర్తున్న నాటకం మీరు చూసిన నాటకం ఏంటి నాకు బాగా మనసులో నాటిపోయింది సత్యహరిశ్చంద్ర నాటకం మా నాన్నగారితో కలిసి సో అలాగే రామాంజనేయము లేదా అర్జున్ కృష్ణుడి యొక్క యుద్ధం ఉంటుంది కదా నాకు శ్రీకృష్ణ తులాభారం కృష్ణార్జున యుద్ధం ఉంటుంది కృష్ణార్జున యుద్ధం వాళ్ళిద్దరికి ఫైట్ ఇప్పటికి రవీంద్ర భారతిలో మనకు కొన్ని జరుగుతుండే మీరు అన్నారు కాబట్టి ఫర్ ది లాస్ట్ 1 week యక్షగాన ప్లే అవుతుంది సుందరయ్య విజ్ఞాన భవన్ చికటపల్లిలో కల్చర్ ఇక్కడ కూడా ఉందని చెప్పడానికి 5 to 6 days నుంచి నడుస్తుంది ఎస్టర్డే ఓన్లీ ఎండ్ అప్ అయింది ఓ మాకు అసలు ఇక్కడ కూడా ఉందని చెప్పడానికి మీకు చెప్తున్నా రైట్ యా ఇప్పటికీ అంటే చాలా బాగా అనిపిస్తుంది ఎప్పుడైనా ఇప్పుడు రవీంద్ర భారతికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ తులాభారం అవన్నీ చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది లైవ్ లో యాక్టర్స్ మన ముందు పర్ఫామ్ చేయడం సింగిల్ టేక్ లో మళ్ళీ అప్పటి స్టార్ట్ అయితే ఎండ్ అవ్వాల్సిందే అది అలా ఉంటుంది 6 hours they wearing and they are traveling with this costume 6 hours
సో మన మూవీలో 12 hours దే ఆర్ క్యారింగ్ యాక్చువల్లీ. నాకు తెలిసి స్టోరీ టెల్లింగ్ ఇస్ బ్యూటిఫుల్ ఆర్ట్ యాక్చువల్లీ. మనం గత ఏమన్నీ అయిందో సో వీ హ్యావ్ టు అది రివైండ్ చేసి మళ్ళీ వినాలి యాక్చువల్లీ. నాకు తెలిసి ఒక మోర్ దాన్ 1 lakh స్టోరీ ఉంది యక్షగానంలో, మోర్ దాన్. ఓకే. చంద్రహాసనే ఐ హ్యావ్ సీన్ దట్ 4 version. సో అలాంటి మోర్ దెన్ 1 lakh స్టోరీ ఉంది. ఓకే. సో మనం ఎక్కడికి వెళ్ళి స్టోరీ రాసిన అవసరం లేదు, ఇక్కడే ఉంది స్టోరీస్. సో యక్షగాన అనేది ఒక నాటక దీని పేరు అంతేనా? వాళ్ళు ఒక్కొక్క లాగా కాదు, ప్లే నాటకం కాదు, ఇది ఒక ప్లే. ప్లే పేరు, కానీ కథలు మారుతూ ఉంటాయి. కథలు మారుతుంటాయి. ఓ ఓకే. ఒక కథనే చెయ్యరు. సో ప్రతి కథ 100%. దాని తర్వాత మీరు ఈ రోజు వీరచంద్రహాస చూసినా ఒక స్టైల్ ఉంటుంది, అదే వీరచంద్రహాస టుమారో చేసినా అది వేరే ఉంటుంది. సో బికాస్ దే గో విత్ ద ఫ్లో. ఓకే. సో దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్. హిస్టరీ కింద మంచి ఇన్ఫర్మేషన్ ఆయన మాటలో ఉంది. సో అది మామూలుగా లేదు. రైట్ రైట్. ఏంటంటే వీ క్యాన్ టెల్ ఓన్లీ 2 to 3 జనరేషన్. మన నాన్న, దాని తర్వాత తాతగారు, ఆయన తాతగారు, అంత కూడా తెలుసు సార్. సో అక్కడే 3 జనరేషన్. దే కెన్ టెల్ 8 to 9 జనరేషన్. ఏది జేమ్స్ గారు, మీ నాన్నగారి దగ్గర నుంచి ఒక 4 జనరేషన్లు చెప్పండి మీరు. ఛాన్సే లేదు, ఓన్లీ 3. అంతే, that's it. రవి గారు ఛాన్సే లేదు. ఆయన ఆలోచిస్తున్నారు ఇప్పుడు, అయ్యో ఇప్పుడు మా తాతగారి పేరు నాకు గుర్తులేదు ఎలా. మీరు అడిగారు కాబట్టి ఆయన పాపం ఆలోచిస్తున్నారు, ఈయన కట్ చేశారు ఏముండదు లేదని. అంటే తాతగారు వరకు ఉంటుంది, అంతే. తాతగారు, తాత, నాన్నగారు, నేను అంతే. ఆ తాతగారు తాతగారు వాళ్ళ నాన్నగారు తర్వాత మనకు ఉండదు.